సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. తెలుగు సినిమా పరిశ్రమ నిజంగానే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసిందా? ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ కూడా ఒక సినీ స్టార్గా ఆయనతో కయ్యానికి కాలు దువ్వేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఏం జరిగింది? ఆ నలుగురిలో ఎవరూ లేరంటున్నారు. ఆ నలుగురు ద్వారానే అంతా జరిగిందనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు నమస్కారం. ఇండస్ట్రీ వర్సెస్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్స్ ఇదేదో ఒక ఆటగా మారిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో అట్లాంటి ఫ్రిక్షన్ జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో తెలంగాణలో అదే జరిగింది. ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం గారి సినిమా రిలీజ్ అవుతుందంటే కక్షపూరితంగా జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. నిజంగా అంత సాహసం చేసే పరిస్థితి ఉందా? గుడ్ మార్నింగ్ కేశవ్ గారు, అట్లాగే సుమన్ టీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ నా వరకు వస్తే నేను పొలిటికల్గా మాట్లాడగలను, కానీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి రిప్రజెంటేషన్ నాకేం లేదు. అంటే ఫిలిం ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ కూడా చదవడం, వినడం, మన మీద ఉన్న నాలెడ్జ్ మీద మాట్లాడడం తప్ప. బట్ వెన్ గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా అది పొలిటికల్ పార్టీస్కి, ప్రభుత్వానికి కంబైన్డ్గా ఉంటుంది కాబట్టి మాట్లాడక తప్పదు ఈ విషయంలో. ఇక్కడ గత కొంతకాలంగా, అంటే నా ఉద్దేశంలో ఒక 20 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనేది చాలా సందర్భాల్లో, అంటే కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య కాదు, అది వాళ్ళ వ్యక్తిగతాలంతా కూడా ఫిలిం ఇండస్ట్రీలో రకరకాల డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనేది పబ్లిక్లో ఎప్పుడు మనం టీవీలోనో వార్తా పేపర్లోనో ఎక్కడో చోట చూస్తూనే ఉంటున్నాం. ఎందుకు ఉంటున్నాయి అంటే అది ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఉండటం, రకరకాలుగా ఇష్యూస్ ఉండటం. బట్ ఒక 20 ఏళ్ల క్రితం అటువంటిది నేను ఎప్పుడు చూడలేదు. కానీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ చూస్తుంది, తెలుగుదేశం పార్టీ అనగానే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అనేటువంటి ఇమేజ్ ఉంటుంది. గతంలో కూడా ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ మీ పార్టీ నుంచి రిప్రజెంట్ చేశారు, మీ పార్టీ నుంచి ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఆ లిస్ట్ కూడా ఉంది పెద్దగానే. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు అనగానే ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి. ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయన సీఎం స్థాయికి ఆయన వెళ్తే ఈయన డిప్యూటీ సీఎం స్థాయికి దాదాపు ఆ రకమైనటువంటి ఇమేజ్ని ఆయన తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తితో సఖ్యతగా ఉండాల్సిన చోట ఈ ఢీ అంటే ఢీ అనే వాతావరణం ఎందుకు వచ్చింది? ఏమన్నా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? అది చాలామంది డీకోడ్ చేస్తున్నారు, ఎందుకు ఈ రకంగా ఉన్నది వచ్చింది అన్న దాని మీద. ఈవెన్ నేను కూడా ఆశ్చర్యకరం, ఎందుకంటే మేము కూడా చాలా కాలం నుంచి ఫిలిం ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి ఉన్న సఖ్యతను చాలా సందర్భాల్లో చూసాం. అదే చెప్పబోతున్నాను ఇందాక మీతో. మీరు సోషల్ కన్సర్న్ ఇష్యూస్ వచ్చినప్పుడు గతంలో గవర్నమెంట్, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, గవర్నమెంట్ నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టరు కొంతమంది కమిటీ వేసి ఏం చేద్దాం, చారిటీ ఏం చేద్దాం, వరదలు వచ్చినాయి, ప్రమాదాలు జరిగినాయి, ఇంకోటి జరిగింది. అప్పుడు ఎంతో కార్యక్రమాలు నడిచేటివి, వాటి కమిటీలు వేసేవాళ్ళు. మేము చూడంగా క్రికెట్ మ్యాచ్లు, తర్వాత ఇది ఒక స్టేడియంస్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్, వీటన్నిటి మీద చేసి కాంట్రిబ్యూషన్ ఉండేది. కళాకారులది కాంట్రిబ్యూషన్ ఉంది. కొంత డబ్బు వస్తే ఆ డబ్బును అందరూ కళాకారులు, ప్రొడ్యూసర్లు, యాక్టర్సు, ఎగ్జిబిటర్సు, డైరెక్టర్స్, వీళ్ళంతా కూడా వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడదాం, మేము ఈ కార్యక్రమం చేసాం ప్రజల కోసం, ఈ కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు వచ్చింది అని చేయటం వల్ల ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్ అనేది మనమందరం చూసాం, గతంలో అందరూ చూసాం. మీరు చెప్పండి, గత 10 సంవత్సరాల్లో ఒక్క కామన్ ప్రోగ్రామ్ జరిగిందా? 10 సంవత్సరాల కెలామిటీస్ చాలా వచ్చాయి కదా. ఒక కామన్ ప్రోగ్రామ్ ఇండివిజువల్గా రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇండివిజువల్గా చేయొచ్చు, తప్పేం కాదు. బట్ అంటే అది ఒక హ్యాపెనింగ్ని బట్టి జరిగేటువంటి సందర్భం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే థియేటర్లు బంద్ అనేది. అంటే నేను దానికి వెళ్ళే ముందే ఇది ఎందుకు నేరేషన్ చేస్తున్నాను, దానికి వెళ్ళే ముందు ఎందుకు చేస్తున్నా అంటే యూనిటీ, అంటే సోషల్ కన్సర్న్లో ఉన్నటువంటి యూనిటీ ప్రస్తుతానికి మీరు చూడండి ఎక్కడైనా కనపడుతుందా మనకి? వీళ్ళు వాళ్ళని ఎవరి గురించి మనం మాట్లాడాలి, వాళ్ళు పార్టీలుగా విడిపోయారు. పార్టీలు కూడా మనకొద్దు, అనవసరం, పార్టీలు కూడా అనవసరం. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే రెస్పాండ్ అవుతున్నారు, యాజ్ ఇండివిజువల్గా అవుతున్నారు. బట్ ఫిలిం ఇండస్ట్రీ తరపు నుంచి ఎక్కడ రెస్పాండ్ అవుతున్నారు? అది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం. అది ఇండస్ట్రీ తరపు నుంచి రెస్పాండ్ అవ్వాలి.
ఈ పర్టికులర్ ఇష్యూలో ఏం జరిగిందని మీ అభిప్రాయం? నేను చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చెప్తాను అంత పెద్ద సినిమా వస్తుంది, థియేటర్లు బంద్ అనేది ఆషామాషిగా జరిగేది కాదు. కేశవ్, దానికి వెళ్ళే ముందు ఇది నారేషన్ అవసరం. ఇప్పుడు ఇక్కడ కాకుండా పక్క స్టేట్లో జరిగింది అనుకున్నాం, కర్ణాటకలో, తమిళనాడులో జరిగింది అనుకున్నాం, కేరళలో జరిగింది అనుకున్నాం. సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ రెస్పాండ్ అయ్యేది. బెంగళూరులో ఈ తెలుగు కళాకారులు, కర్ణాటక అంటే ఈ వివిధ భాషలకు సంబంధించేటువంటి వాళ్ళు అందరూ వెళ్ళి కర్ణాటకలో ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, తమిళనాడులో ఒకటి చేసేవాడు, ఆంధ్రలో ఒకటి చేసేటోళ్ళు, మొత్తం డబ్బునంతా కూడా ఆ స్టేట్కు సంబంధించినటువంటి వాళ్ళతో వెళ్ళి ఇచ్చేసి ఆ ప్రజలు ఆదుకోవడానికి కావాల్సినటువంటి వీళ్ళ సహకారం అందించేవాడు. అది మనం చదివాం. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. ఆ రోజుల్లో ఇదంతా చాలా గొప్ప విషయం, కళాకారులు అండగా. దీనికి మీ పాయింట్కి వెళ్ళే ముందు ఇంకొక విషయం చెప్పి నేను మీ పాయింట్లోకి వస్తాను. 1983లో ఇండియా వరల్డ్ కప్ కపిల్ దేవ్ సారథ్యంలో గెలిచినప్పుడు ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అనేది మనకందరికీ తెలుసు. వాళ్ళకి క్రికెట్ బోర్డు నుంచి ఈరోజు రిచెస్ట్ బోర్డ్ ఇన్ ద వరల్డ్, BCCI ఈజ్ ద రిచెస్ట్ బోర్డ్, క్రికెట్ బోర్డ్. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ ఆ రోజు లేదు. ఆ రోజు వాళ్లకు డబ్బులు ఇవ్వాలా, క్రికెట్ కప్పును గెలుచుకొని వచ్చారు, మరి వాళ్ళకి ఏదైనా చేద్దామంటే ఆ బోర్డు దగ్గర డబ్బులు లేదు. మొత్తం కలిపి ఆ రోజు వాళ్ళు చెప్పింది, మా దగ్గర 10,000 15,000 రూపాయలు ఏదో ఉంది, దీన్ని మొత్తం ఇస్తే అందరికీ 700 రూపాయలు 800 రూపాయలు అవుతుంది. దానికి ఇనిషియేట్ తీసుకుంది ఎవరు? కళాకారులు ఇనిషియేట్ తీసుకున్నారు. తీసుకొని దాంట్లో మెయిన్ ఇనిషియేట్ తీసుకుంది లతా మంగేష్కర్ గారు. లతా మంగేష్కర్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? అసలు గుజరాతీ ఆర్ రాజస్థానీ కరెక్ట్గా నాకు తెలియదు. అతను చేసి ఇట్లా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసింది క్రికెట్ బోర్డు. మనం క్రికెట్ బోర్డు దగ్గర ఈ పరిస్థితి ఉందంటున్నాము, ఇందిరాగాంధీ గారు డబ్బులు లేవన్నారు, మరి ఏం చేయాలి అంటే కళాకారులు భారతదేశంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్తో సహా ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఇనిషియేట్ తీసుకొని ముంబైలో ఒక అతిపెద్ద కార్యక్రమం చేసి ఆ వచ్చిన డబ్బుల్ని మళ్ళీ గవర్నమెంట్కే ఇచ్చి గవర్నమెంట్ ద్వారా మీటింగ్ పెడితే గవర్నమెంట్ ద్వారా ఆ డబ్బులు క్రికెట్ బోర్డుకి, క్రికెట్ టీంకి ఇవ్వడం జరిగింది. ఇంత గొప్ప చరిత్ర ఉంది కళాకారులకి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఇంత గొప్ప దిగ్విజయమైనటువంటి ఒక అఖండమైనటువంటి చరిత్ర కలిగిన కళాకారులు నేను చూశాను. మేము 10 ఏళ్ళ నుంచి ఎందుకు లేదు, అది కళాకారులు చెప్పాలి, ఫిల్మ్ ఇండస్ట్రీనే చెప్పాలి ఎందుకు లేదు, ఆ యూనిటీ ఎందుకు పోయిందో. సో యూనిటీ అనే దానికోసం అనేసి నేను ఇందాక ఈ ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాను. సౌత్ ఇండియా క్రికెట్ 14 విషయం చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఒక హీరోకి సంబంధించి ఒక సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో బంద్ అన్న దాని మీద పెద్ద ఇష్యూ అయిపోయింది. అది డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ రకరకాలైనటువంటి మాటలు మనం ఐ లిటరలీ సర్ప్రైజ్ విత్ వన్ హూ దట్ ఐ డోంట్ నో హిస్ నేమ్. ఆయన మాట్లాడుతున్నారు, ఇది మాది ప్రైవేట్ వ్యాపారము, గవర్నమెంట్ మాకేం పని. మరి ప్రైవేట్ వ్యాపారం అయితే నువ్వు జిఎస్టీ ఎందుకు కడుతున్నావు? నువ్వు ఎందుకు సబ్సిడీస్ నేను ఎందుకు క్లెయిమ్ చేస్తున్నావు? జిఎస్టీ ఎందుకు క్లెయిమ్ చేస్తున్నావు? పరిశ్రమ కదా ఇది, పరిశ్రమ గుర్తించింది కూడా సినీ వీళ్ళే కదా, గవర్నమెంటే కదా. ఇది ఒక పరిశ్రమ అని పరిశ్రమ గుర్తించిన తర్వాత కార్మిక అందులో ఉన్న కార్మికులు కార్డులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తున్నది, పిఎఫ్లు అంతా చేస్తున్నది గవర్నమెంటే కదా. ఇది ఎట్లా ప్రైవేట్ బిజినెస్ అవుతుంది? దాన్ని కొంతమంది ఖండించారు. ఇదంతా కూడా ఈ ఏదో చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ అన్నిటికీ కూడా మొత్తం చిత్ర పరిశ్రమను ఈరోజు ఒక రకమైనటువంటి చిత్ర పరిశ్రమ అంటే ఒక రకమైనటువంటి అబ్బా ఏంది ఇది ఈ రకంగా తయారయ్యారు వీళ్ళు, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇది ఇందులో పర్సనల్గా ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసే దిల్ రాజు గారి పేరు వస్తుంది, అల్లరి మేమైతే లేవు అందులో అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మా పెద్దన్న ఈయన అంటున్నారు, ఆయన ఏమో అందులో లేరు, ఒక 10 మంది అయ్యారు, వాళ్ళతో మాకు సంబంధం లేదని చెప్పని అల్లు అరవింద్ గారు అంటున్నారు. సో అసలు ఎవరు సూత్రధారి? ఇది మనకు తెలియదు, మనం చెప్పలేము. ఎందుకంటే కంప్లీట్గా ఇన్ బిట్వీన్ వాల్స్ ది మన మీటింగ్. ఇంకోటి ఏమంటే ఐఎమ్ నో వే కన్సెంట్ టు కామెంట్ ఆన్ దోస్. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను కామెంట్ చేసిన నాకు రైట్ లేదు. అది వాళ్ళ మధ్య ఉన్న విషయాలు వాళ్ళు చూసుకోవాలి తప్ప ఒక థర్డ్ పార్టీగా ఐ డోంట్ హ్యావ్ రైట్ టు కామెంట్ దట్. బట్ నేను టచ్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే
సోషల్ కన్సర్న్ కానీ ఫిలిం ఇండస్ట్రీకి ఉండాల్సినటువంటి యూనిటీ మీద కానీ ఫిలిం ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఉన్న మధ్య రిలేషన్స్ మాత్రం నేను డిస్కస్ చేయగలను కానీ వాళ్ళు ఇంటర్నల్గా మ్యాటర్లు ఏమోనైన దాని మీద దట్ ఈస్ నాట్ ఆఫ్ మై బిజినెస్ టు డిస్కస్. నాకు సంబంధం లేని విషయం అదంతా కూడా. ఇక్కడ కూడా ఈ విషయం ఎందుకు ఫ్లేవర్ అప్ అయిందంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఒక పెద్ద ఫేమస్ హీరో. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకటి టికెట్ రేట్ కాదు, ఒక సినిమా వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఏది ఒకటి ఆయన వకీల్ సాబ్ కాదండి, భీమ్లా నాయక్ అప్పుడు ఆర్డీఓల్ని, కలెక్టర్ని, ఎంఆర్ఓల్ని థియేటర్ల దగ్గర పెట్టడము, థియేటర్ రేట్లు పెంచుకోవడం చూడటము, నిర్మాతకు డబ్బులు రానికుండా చేయటం, లాస్ చేయడానికి చేసిన ప్రయత్నాలు, అంటే అప్పటికి 100 కోట్ల పైన వసూలు చేసిన, అది వేరే విషయం. అటువంటి సిచ్యువేషన్ ఉన్న సందర్భంలో ఈ సినిమా అప్పుడు ఏదైతే హరహర వీరుమల్లు అనే సినిమా వచ్చేటప్పుడు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండగా ఈ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన సినిమాకు రిలీజ్ అయ్యే ముందు పెద్ద సినిమాల్లో ఉన్న సినిమాల్లో పెద్ద సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పుడు అక్కడ థియేటర్లో మూత అనటము, దాని మీద మ్యాటర్ సీరియస్ అవ్వటము, కాదు అదొకటే కాదు ఇంకోటి ఏదో. అంటే కళ్యాణ్ గారు కూడా వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది, పాప్కార్న్ రేట్ల దగ్గర నుంచి అన్ని ఇష్యూస్ని రైజప్ చేశారు వాళ్ళు. సో థియేటర్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లేనిది ఇప్పుడు కొత్తగా ఏమన్నా మొదలైందా? లేదంటే ఇప్పుడు కూడా థియేటర్లో బంద్ అనేది నాకు తెలిసింది, నేను ఎప్పుడు వినలా, మీరు కూడా వినుండరు. థియేటర్లు బంద్ అని వినలేదు. ఆ సందర్భాల్లో ట్యాక్సెస్ వాటి విషయాలు వచ్చినప్పుడు షూటింగ్లు బంద్ అని విన్నా. షూటింగ్లు బంద్ నేను విన్నా. థియేటర్లు బంద్ ఎప్పుడు లైఫ్ టైంలో నేను ఫస్ట్ టైం వింటున్నా. ఎందుకు ఎగ్జిబిటర్ ఎందుకు బంద్ చేస్తాడు? పోనీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ 10 మంది 4 అనేది కూడా మన నన్ ఆఫ్ అవర్ బిజినెస్. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఫీల్డ్, వాళ్ళు ఎవరు లీజ్ ఇచ్చుకుంటారా ఎవరు లీజ్ ఇచ్చుకోరా, ఏ రకంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ పెట్టుకుంటాడు అనేది మనకు సంబంధం లేని విషయం. అది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, వాళ్ళ ఛాంబర్లో కూర్చొని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఇప్పుడు ఎవరు ఏ హీరోతో ఏ సినిమా చేయాలా, ఎంత డబ్బులు ఇవ్వాలా, హీరో ఎంత తీసుకుంటాడు, లేకపోతే దాని కాస్టింగ్ ఎంత అవుతుంది. ఇప్పుడు ఛాంబర్ కూడా 27 మందితో కమిటీ వేయాలని చెప్పి డిసైడ్ చేసింది. బట్ ఎక్కడో చోట కన్క్లూజన్ రావాలి. ఇప్పుడు ఇది చిత్ర పరిశ్రమ అండి, పరిశ్రమలో అందరూ భాగమే. ఆ పరిశ్రమ బాగుంటే అందులో ఉన్న మనుషులు అందరూ బాగుంటారు. ఇప్పుడు థియేటర్లు బంద్ అనేది అనడం ఏంటి ఫస్ట్ టైం హిస్టరీలో? నా దగ్గరికి నేను ఎప్పుడు వినలా. నేను కూడా ఎవరో టీవీ ఇంటర్వ్యూలు చెప్తుంటే విన్నా. థియేటర్ల బంద్ అనేది సాధారణమైనటువంటి రోజుల్లో బంద్ లేదని జరిగితే థియేటర్లు బంద్ ఉండేటివి విన్నాను నేను. సినిమా థియేటర్ల బంద్ అనేది నేను వినలా. ఇంకోటి ఏంటంటే ఒకవేళ 20-25 ఏళ్ల క్రితం బంధులు, రాస్తారో కోతులు ఇవన్నీ ఎక్కువ ఉండేవి. ఆల్ ఇండియా భారత్ బంద్ అనేటువంటి, ఇప్పుడు భారత్ బంద్ అనే అటువంటి స్టేట్మెంట్లు ఏం లేవు. అయితే ఆ రోజుల్లో కూడా సివియారిటీ ఉంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు 2 షోలు మాత్రం క్యాన్సిల్ అయ్యేవి, మళ్ళీ ఫస్ట్ షో వచ్చేసి సెకండ్ షో యాజ్ యూజువల్గా ఉండేది. ఈరోజు అసలు థియేటర్ బంద్ ఏంటండి? అంటే థియేటర్లు బంద్ చేయడం వల్ల ఎవరికి లాసు, ఎవరిని బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ఒక సిస్టమేటిక్ అనేది అయితే రావాలి. ఒకవేళ ఎగ్జిబిటర్ల సమస్యలు ఉంటే ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్ల సమస్య ఉంటే వాళ్ళు తెలుసుకోవాలా. ఎగ్జిబిటర్కు, డిస్ట్రిబ్యూటర్కి, షూటింగులకి గవర్నమెంట్ సమస్య ఉంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా కావాలనుకుంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక రిప్రజెంటేషన్ ఆయన చెప్పారు, ఆర్గనైజేషన్ ద్వారా రావాలి. డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్, హీరోలు కానీ వాళ్ళ నుంచి ఇండివిజువల్గా రిప్రజెంట్ చేయడానికి లేదని చెప్పేసి అన్నారు. మంచిదే కదా, మంచిదే కదా అది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని చెప్పని అంటున్నారు. ఇండస్ట్రీ స్టేటస్ ఉంది అంటే కంబైన్డ్ స్టేట్స్లో ఆల్రెడీ ఉంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణలో ఉంది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ ఇది ఇండస్ట్రీ అని చెప్పి గుర్తించిండేది రామారావు. ఒక పాలసీ తీసుకొస్తాం మేము ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అంటున్నారు. తప్పేముంది, తీసుకురావాలే కదా. ఇప్పుడు అక్కడ షూటింగ్లు జరగాల, జరుగుతున్నాయి కదా. ఆల్మోస్ట్ 30-40% వైజాగ్, ఈస్ట్ గోదావరి బెల్ట్లో జరుగుతుంది. ఇంకా ఎంకరేజ్ కావాలి కదండి. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఉంది, హాలీవుడ్ మూవీస్ జరుగుతున్నాయి, తమిళ్ జరుగుతుంది, సౌత్ ఇండియా జరుగుతుంది, హిందీ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. అట్లాగే దానికి కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగాలి కదా. ఇది గ్రోయింగ్
అప్కమింగ్ గ్రోయింగ్ స్టేట్ కదా, ఆ స్టేట్ కావాల్సినటువంటి పాలసీస్ రావాల్సిందే. పాలసీ తీసుకోవడం తప్పేం కాదు. అంటే ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోద్దా ఆంధ్రప్రదేశ్ పాలసీ? దట్ విల్ బి డిసైడెడ్ బై దోస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇన్ ద ఫీల్డ్. మనం డిసైడ్ చేయలేము అది. వాళ్ళకి ఇటు అనుకూలం ఉంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే అంటే అక్కడ షూటింగ్లు జరపడం వల్ల కొంత స్టేట్కి పేరు వస్తుంది, రెవెన్యూ వస్తుంది, తక్కువ ఖర్చులో షూటింగ్లు కంప్లీట్ చేయొచ్చు. ఎవరైనా షూటింగ్లు చేయాలనుకుంటే రేపు పొద్దున స్టూడియోలో కట్టాలనుకుంటే ఎవరికన్నా అక్కడ స్టూడియో కట్టడానికి కావాల్సిన ప్లేస్ కానివ్వండి, సబ్సిడీస్ కానివ్వండి, లోన్లు కానివ్వండి, రిలాక్సేషన్స్ 10-15 years కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి అది పాలసీ రావాల్సిందే, తీసుకొని వస్తారు. అది ఎట్లాగో జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మొన్న మధ్య ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఏపీ గవర్నమెంట్ వేవ్ సమిట్లో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుంది. అక్కడ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ ప్లాన్ చేస్తున్నామని చెప్పి ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో కూడా అగ్రిమెంట్ చేసుకుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీని ఆహ్వానించేందుకు కావాల్సిన ప్రాతిపదికని, అంటే స్టూడియోలు కట్టడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఇవన్నిటిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా ఫోకస్ పెడుతుందా? ఖచ్చితంగా పెట్టాలి కూడా, పెట్టాలి కూడా. ఎందుకంటే ఆపర్చునిటీ క్రియేషన్ కదా, ఇది టాలెంట్కి సంబంధించింది. ఈ స్టేట్లో ఉన్న టాలెంట్ని ఎక్కడో పోయేసి టాలెంట్ ప్రదర్శించి అక్కడ సంపాదించుకుంటే బదులు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తే అక్కడ యూత్ కానీ, కళాకారులు కానీ ఆపర్చునిటీని గెయిన్ చేస్తారు కదా, తప్పేముంది. అవన్నీ జరగాలి. స్టేట్కి ఇది స్టేట్ ఇంట్రెస్ట్ కదా ఇవంతా కూడా. రైట్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల మూసివేతకు సంబంధించి జరిగిన చర్చ మొత్తం అవగాహన లేకుండా లేదా ఉద్దేశపూరితంగా కొంతమంది చేసిన వ్యవహారంలా కనిపిస్తుంది. ఇండస్ట్రీ అవసరాలని ప్రభుత్వం గమనిస్తుంది, వాటిని తీర్చడానికి కూడా సంసిద్ధంగా ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల మూత అంటే ఆయన్ని అవమానించడమే అని విద్యాసాగర్ గారు అంటున్నారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏపీ గవర్నమెంట్ అనేక చర్యలు తీసుకుంటుంది. అక్కడ కల్పించేటువంటి అవకాశాలకు అనుగుణంగా షూటింగ్లో పర్సంటేజ్ కూడా పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.